అవకాశాలు ఎక్కువ. అది బెటర్ క్వశ్చన్, ఎందుకంటే ఎట్లా కాలా. కానీ అయ్యింది అని చెప్పి గంభీరంగా ప్రచురణ. ఎందుకు? సూపర్ 6 ఇవ్వాలి, సూపర్ 7 ఇవ్వాలి. ఆ ప్రచురణ లేకపోతే సో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? మా 6,46,000 కోట్లు ఏదైతే 3,13,000 కోట్లు వాళ్ళ హయాంలో, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్లో వాళ్ళ హయాంలో 1,32,000 నుంచి 3,13,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో, ఆ 3,13,000 కోట్ల నుంచి మేము ఏదైతే 6,46,000 కోట్లకు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చంద్రబాబు నాయుడు హయాంలో 19.54% ఉంటే మా హయాంలో 15.61% ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ చేసినామో, ఇవన్నీ కూడా ఏంటి? 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పర్ఫార్మెన్స్ మాకు ఎందుకు అవార్డు ఇవ్వాలి అని అంటే, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. కోవిడ్ వల్ల దేశం కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో రావాల్సిన ఆదాయాలు తగ్గిన పరిస్థితి, రాష్ట్రంలో అనుకోని ఖర్చు పెరిగిన పరిస్థితులు. ఇన్ని నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్న డేటా. నిజంగా వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎక్కడా కూడా ఆపరు. ఇంకా ఎక్కువ అబద్ధాలు తాను చెప్పుకుంటూ పోయే ప్రయత్నమే చంద్రబాబు చేస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తానేదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బిల్స్ అన్నీ కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి, అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడని ఒకసారి చూద్దామా? మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను, ఇంతకుముందు స్లైడ్, ప్రీవియస్ స్లైడ్ చూపించామా? ఇంతకుముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి. కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని 21,541 కోట్ల రూపాయలు, అంటే కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు. అదొకటే. ఇంకా నెక్స్ట్ సైడ్కి పోదాం పమ్మ. అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా? ఇన్ని లయబిలిటీస్ 42,183 కోట్ల రూపాయలు లయబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు. మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే, ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలు బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు. విత్తన బకాయిలు 384 కోట్లు. క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు. చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు. పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. ఒకసారి గమనిస్తే
చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. కానీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ